నీళ్లతో నిండిన ఎరిగేరి గ్రామ ఆర్డీటీ కాలనీ సమస్యలు పరిష్కరించండి అని సిపిఎం మండల కన్వీనర్ ఈరన్న డిమాండ్ చేశారు. శుక్రవారం కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలోని దళితులు నివసించే ఆర్డీటీ కాలనీ సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించి ప్రజల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లన్నీ చెరువు మాదిరిగా ఉన్నాయని, గ్రామంలో 2 రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు ఆర్డీటీ కాలనీలో ఇండ్లన్నీ నీళ్లతో నిండిపోయి చిన్నపాటి చెరువుగా మారిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ కాలనీగా ఉన్న ఆర్డీటీ కాలనీలో రోడ్డు మురుగు కాలువలు నిర్మించి ఆత్మ గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు ఏ వీరేష్, హులిగయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ మేము ఎస్సీలు కాబట్టి చులకన చూస్తూ ఒక చిన్న చూస్తూనే ఈరోజు మా కాలనీ చిన్న వర్షం పడిందంటే ఒక సముద్రం మాదిరిగా ఒక వరద ఏ రకంగా అయితే సముద్రంలో వరదలు ఏ రకంగా అయితే వస్తే మా ఇండ్లలోకి నీళ్ళు ఆ రకంగా ఈ వర్షపు నీళ్ళన్నీ మా ఇండ్లలోకి వచ్చి బయటికి చిన్నపిల్లల్ని బయటికి రాలేనటువంటి భయంలో పరిస్థితి ఈరోజు ఆర్టీటీ ఎస్సీ కాలనీ ఉంది. కాబట్టి దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లేకపోతే ఉన్నటువంటి అధికారులు మరి చూసి చూడనట్లు ఈ రకంగా ఎస్సీ కాలనీ అన్నటువంటి ఒక చిన్న చూపుతో, అంటే ఇటువంటి వాళ్ళంతా ఎస్సీ వాళ్ళు ఏం చేయలేరు అన్నటువంటి ఒక చిన్న చూపుతో ఈరోజు మా కాలనీ పట్టించుకున్నట్లు ఈ రకమైనటువంటి భయాందోళన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఇట్లే కనుక కొనసాగితే ఖచ్చితంగా అధికారులు అనుకునొచ్చు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి. భవిష్యత్తులోన అధికారులు ప్రధానంగా కౌతాలం చేయాలంటే మా గ్రామంలో ఆర్డీటీ నివాస స్థలాలు ఈ ఏరియా చూస్తేనే భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఏమున్నాయో పాము ఉన్నాయి, పాము కాటు గురైతే ఏమో ఆసుపత్రి కూడా దగ్గర నుండి పోతాడం అలాగ ఉంటుంది. పదినాడు కూడా పిహెచ్ ఏం పోయినా కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆసుపత్రికి పోవాలి. దానికోసం ప్రభుత్వానికి తక్షణమే ఆర్డీటీ ఏరియాకి ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. అట్లాగే ఈ మూల పంపును మొత్తాన్ని తొలగించి నీళ్ళను కూడా